అందరికీ శుభాభినందనలు. కన్యా రాశి వారికి మనకి ఈ వచ్చినటువంటి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. మనకి ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, రాసుల్లో 6వ రాశి అయిన కన్యా రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉందా, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు క్లుప్తంగా చేద్దాం. కన్యారాశి అంటే అందరికీ తెలుసు, చక్కగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్రలో 1, 2 మొదటి 2 పాదాలు కన్యారాశిలో జన్మించిన వాళ్ళు కన్యారాశి కిందకి వస్తారు. ఈ నెలలో మీకు ఎన్నో తీపి గుర్తులను మిగిల్చింది గాను, అదే సమయంలో జీవిత పాఠాలను నేర్పేదిగాను ఉండబోతోంది. ఒక మెమరబుల్గా ఉండబోతుంది, మంచి స్వీట్ మెమరీస్తో ఉంటుంది. కనుక ఏంటంటే, ఈ మిశ్రమ ఫలితాల్లో కూడా అంటే వార్నింగ్ ఇవ్వటం అంటే ఏంటి, మన క్రమశిక్షణ పెంచడం కోసమే ఉంటుంది తప్పితే మనకి అంతిమంగా ఉండే రిజల్ట్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అది గమనించండి. జీవితంలో ఎంతో బ్యాలెన్స్డ్గా సాగుతుంది. ఈ నెలలో మీకు ప్రధానంగా వినిపిస్తున్న భోజన సౌఖ్యము. చక్కగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏంటంటే, కంఫర్టబుల్గా విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తినటం వల్ల మంచి పుష్టి కలిగి అవసరమైతే ఒబిసిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో మీకు. మీ ఇష్టమైన రెస్టారెంట్లో భోజనము, శుభకార్యాల్లో విందులు కావచ్చు, మొత్తానికి జిహ్వ చాపల్యాన్ని తీర్చుకునే విధంగా ఈ నెల ఉండబోతోంది. అలాగే కేవలం భోజనం అనుకుంటారేమో, మానసిక ఉల్లాసము పుష్కలంగా ఉంటుంది. కొంచెం ఒత్తిడి తగ్గి మనిషి తేలికబడిందిరా అనిపిస్తుంది. బంధువులు, స్నేహితులు మీ ఇంటికి రావటం, వారితో కలిసి మీరు ఆనందంగా గడపటం, ఇల్లు సందడిగా కోలాహలంగా ఉండటం కూడా జరుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే ఈ నెల చాలా కీలకంగా ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడి కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ దానికి తగిన గుర్తింపు మీకు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇక్కడే చిన్న మెలిక ఉంది, ప్రయత్న కార్యాలు ఫలించకపోవడం అనే సూచన కనిపిస్తుంది. అంటే చాలా ఆశతోనూ ఎంతో కష్టపడి ఒక పని ప్రారంభిస్తారు, అది 90% పూర్తవుతుంది. కానీ ఆఖరి నిమిషంలో చిన్న ఆటంకం వచ్చి ఒక్క మార్క్ వచ్చింటే ర్యాంక్ వచ్చేదే అన్నట్లుగా ఉంటుంది. మీకు కావలసిన లోన్ శాంక్షన్ అవ్వడం ఆలస్యం కావచ్చు, ఎవరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కుదరని పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే నేను ఎంత కష్టపడ్డాను కదా, ఎందుకు ఇలా జరిగింది అనే బాధపడేటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతాయి. మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళండి, భగవంతుడు అన్నిటికీ నిర్ణయిస్తాడు. ఆలస్యమైనా సరే విజయం మీదే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ నెల చాలా సజావుగా సాగిపోతుంది. గతంలోని నష్టాలు ఏమైనా ఉంటే అవి మొత్తం పూడుకుంటాయి. కొత్త కస్టమర్లు వస్తారు. ధన ఆదాయం పెరిగినట్లుగా అనిపిస్తుంది. సుఖమందు జీవనము గడుపుట అనేది మీకు రాసిపెట్టినది. ఈ మాసంలో మీ అవసరాలకు, కోరికలకు డబ్బు లోటు లేకుండా లేదు అనుకునే టయానికి అప్పటికప్పుడు అది సమకూరుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, దూర ప్రయాణాలు, లాంగ్ ట్రిప్స్ కూడా వేసే అవకాశం ఉంది. కనుక మీ ప్రయాణాలు ప్లాన్ చేసుకోకుండా కలిగేటువంటి హఠాత్తుగా ఆఫీసులో పని మీద అర్జెంటుగా అప్పటికప్పుడు తయారయ్యేటువంటి ప్రయాణాలు కూడా వస్తాయి. అవి దూర ప్రయాణాలే ఉంటాయి. దీనివల్ల అలసట, ఒక రకమైన మీకు నిస్సత్తువ లాంటివి ఏర్పడే అవకాశం ఉన్నది. ఎప్పుడు కూడా వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. చక్కగా నిరంతరం మీరు హెల్తీగా ఉండటానికి చక్కగా ఫ్రూట్స్ కానీ, ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమీకృత ఆహారం తీసుకోవటం కూడా మీకు చాలా అవసరం. ఇక కుటుంబ విషయాలకు వస్తే బంధుమిత్రుల రాకతో ఇల్లు కలకల్లాడుతుంది. ఈ సంవత్సరం 7వ స్థానంలో శని సంచరించటం వల్ల మీ మాటకు వారు అపార్థం చేసుకోవటము, ఈ స్పౌస్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ కానీ
వీళ్ళతో కొంచెం వివాదాస్పదమైనటువంటిది క్రియేట్ అయ్యి దాని నుంచి జాగ్రత్తగా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. చివరికి సానుకూలంగానే ముగుస్తాయి కాబట్టి భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు లేదా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి మీకు మీ సబ్జెక్టు మారే అవకాశం ఉంది. ఇది కొంచెం బాధ కలిగించినా భవిష్యత్తులో మంచి ఫలితాలకి ఇది నాంది అవుతుంది. మీ పని మీరు చేసుకుంటూ పోతే విజయం మీదే. మహిళా ఉద్యోగులకు చాలా ప్రత్యేకం. ఆఫీసులో ఒక ఐడెంటిటీ వస్తుంది. ఈ సమయంలో ఇంటి బాధ్యతలు కూడా కొంచెం బరువు పెరుగుతాయి. కొద్దిగా విపరీతమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. షాపింగ్ మీద, అలంకరణ మీద, పిల్లల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఆటోమేటిక్గా వస్తుంది. కొంచెం ధైర్యంతో కూడిన పనుల్లో విజయం లాభిస్తుంది. రిస్క్ తీసుకుని చేసే పనులు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. కనుక ఏంటంటే మనసును చంచలం కాకుండా, అంటే వేవరింగ్ మైండ్ లేకుండా ఒక స్టెబర్న్గా నేర్చుకోండి. అన్నెసరీ డిస్ప్యూట్స్కి దూరంగా ఉండండి. మీకు మీరుగా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని ముందుకు వెళ్ళటం చాలా ఉపయోగం. ఈ నెలలో ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలు, అడ్డంకులు అధిగమించేసి మానసిక ప్రశాంతత కోసం కొన్ని పరిహారాలు తప్పనిసరిగా దైవానుగ్రహం చేయవలసి రావచ్చు. కన్యారాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం నాడు బుధునికి పచ్చని పూలతో, ఆకుపచ్చని, అలాగే పెసలు నానబెట్టి ఇవ్వటం కానీ, పచ్చ పెసలు పిల్లలకి చదువులో తెలివితేటలు పెరగడానికి కూడా అది ఉపయోగపడుతుంది. శుక్రవారం పూట అంటే లక్ష్మీదేవికి జ్ఞానస్వరూపిణిగా భావించి సరస్వతి, లక్ష్మీ, వినాయకుడు ఉన్నటువంటి మూర్తిని పటానికి అర్చన చేసి ముగ్గురికి అష్టోత్తరాలు చదువుకోవటం వల్ల కూడా ఈ 3 విఘ్నాలకి, ఆదాయానికి, మేధస్సుకి సంబంధించి మీకు అనుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే మీకు ఈ శని ప్రభావం తగ్గటానికి చక్కగా ఏంటంటే ఈ రెమెడీస్ కంటే కూడా ఎవరైతే వికలాంగులు, నిరుపేదలు ఎవరైతే ఉంటారో, శని దోష కారణంగా సఫర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి మీరు ఇంత దానం చేస్తే, వాళ్ళకి నీడ్ఫుల్గా ఉన్నది మీరు పెట్టడం వల్ల అది అక్కడ తృప్తి పడతాడు ఆయన భగవానుడు. పడి మీకు అపమృత్యు దోషాల నుండి తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆయనే కలిగిస్తాడు. అంటే మొత్తం ఇది 2026 ఫిబ్రవరి నెలలో ఏంటంటే సవాళ్ళు విసురుతున్నట్టుగా ఉంటుంది. అంతిమంగా గుడ్ క్లోజింగ్ ఉంటుంది. దైవ ప్రార్థనలో ముందుకు సాగితే ఆటోమేటిక్గా దైవ ప్రార్థనతో చాలా పాజిటివ్గా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అది లేకపోతే కొంచెం క్లమ్జీగాను, అలజడిగాను, నిరంతరం ఒక రకమైన వేవరింగ్లో ఉండి ఎండింగ్ బాగుంటుంది. అది గమనించుకోండి. కనుక ఏంటంటే మీ ఫిబ్రవరి మాసంలో ఇంతకన్నా పెద్దగా పాటించవలసిన నియమాలు ఏమీ లేవు. ఈ చిన్న చిన్న స్తోత్రాలు, జపాలు చేసుకుంటే మీకు నెల అద్భుతంగా అవుతుంది అని తెలియజేసుకుంటూ శుభాభినందనలతో జై హింద్.